ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. B12 ఫ్రై ఎలా చేసుకోవాలో చూడబోతున్నాం. ఏమిటి B12 అనుకుంటున్నారా? శాకాహారులకి 90% మందికి B12 డెఫిషియన్సీ అనేది ఉంది. ప్రేగుల్లో తయారవ్వాల్సిన B12 తయారవటం ఆగిపోయింది. మరి అలాంటి B12ని అందించే శాకాహారం పుట్టగొడుగులు, మష్రూమ్స్. 100 గ్రాముల పుట్టగొడుగులు తీసుకుంటే దగ్గర 3 మైక్రోగ్రామ్స్, నాటు వెరైటీ అయితే 4.5 మైక్రోగ్రామ్స్ వరకు B12 ఉంటుంది. మన బాడీకి B12 రోజుకి 2.4 మైక్రోగ్రామ్స్ మాత్రం సరిపోతుంది. అంటే 100 గ్రాముల పుట్టగొడుగులు తిన్నామంటే చాలు, బాగా B12 చేరిపోతుంది అనమాట. అలాంటి B12 లోపముందో లేదో చాలామంది శాకాహారులు చూసుకోవట్లా. కనీసం ఇప్పుడించైనా సరే మీరు మీ పిల్లలు చెకప్ చేయించుకోండి. B12 లోపిస్తే జుట్టు ఊడిపోవటం ఏంటి, నరాలు బలహీనమైపోవటం ఏంటి, మీకు రక్తహీనత రావటం ఏంటి, అనేక రకాల సమస్యలు, మగతగా ఉండటం ఏంటి, చాలా ఇబ్బందులు వస్తుంటాయి. కాబట్టి అది లోపం ఉండకుండా చూసుకోవాలి. లోపం ఉంటే పుట్టగొడుగులు లాంటి వాటిని, మామిడికాయ టెంక, జీడిపొడి ఇట్లాంటి 2 వాడితే శాకాహారంలో B12 మంచిగా వస్తుంది. B12 ఫ్రైకి మనం తీసుకున్న పదార్థాలు: పుట్టగొడుగులు కట్ చేసిన ముక్కలు 1 కప్పు తీసుకున్నాం, బ్రోకలీ ముక్కలు 1 కప్పు. ఈ B12 ఫ్రైకి మసాలా తయారు చేసుకోవడానికి మనం మునగాకు 1/2 కప్పు, కరివేపాకు 1/2 కప్పు, వేరుశనగ పప్పులు 1/2 కప్పు, ధనియాలు 1 టేబుల్ స్పూన్, నువ్వులు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, మేగడ 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 2, ఒరిగానో 1 టీ స్పూన్. ఇప్పుడు మీకు చూపించిన మసాలా వాటంతటినీ కూడా మనం దోరగా వేపించి ఇట్లా సిద్ధం చేసుకున్నాం. గోరువెచ్చగా చల్లార్చేసాం. వీటిని మిక్సీ జార్లో వేసి పౌడర్ చేసుకుంటే మసాలా పౌడర్ సిద్ధమైపోతుంది. B12 ఫ్రైకి మసాలా పొడి సిద్ధమైపోయింది. మరి మునగాకు, కరివేపాకు ఎక్కువ వేసాం కదా, అందుకని లైట్ గ్రీన్ కలర్లో వచ్చేసింది మసాలా పౌడర్. చాలా గుమగుమలాడుతూ చాలా బాగుంది. అంటే మునగాకు, కరివేపాకు వేస్తే యాంటీ ఆక్సిడెంట్స్ బాగా పెరుగుతాయి. జబ్బుల బారిన పడకుండా రక్షించడానికి అది మంచి మెకానిజం అనమాట. ఇప్పుడు B12 ఫ్రైకి కాస్త పొయ్యి వెలిగించేసి మనం ముందు మేగడ వేసేసి తాలింపు వేద్దాం. ఒరిగానో 1 టీ స్పూన్. మరి ఫ్రైకి మేగడ లేకపోతే బాగుండదు, అందుకని B12 ఫ్రైకి 1 టీ స్పూన్ మేగడ. ఒరిగానో మేగడలో వేడెక్కిన తర్వాత 1 కప్పు మష్రూమ్ ముక్కలు మనం చక్కగా కట్ చేసుకున్న వాటిని తీసుకున్నాం కదా, వాటిని వేసేస్తాం. బ్రోకలీ ముక్కలు ఇతర దేశాల్లో బాగా వాడతారు, మనకి ఇప్పుడిప్పుడే దొరుకుతున్నాయి. ఇలా మేగడ జిగురంతా కూడా బ్రోకలీ ముక్కలకిను మరి మష్రూమ్ ముక్కలకి అయితే చాలు. మష్రూమ్స్లో నీరు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ ముక్కలతోనే సిమ్లో పెట్టేస్తే మగ్గిపోతాయి. మూత పెట్టే సిమ్లో మగ్గనివ్వాలి. చక్కగా మధ్యలో 1-2 సార్లు కలిపేసుకుని మనం అట్లా మూత పెట్టేస్తే వాటితో ఉండే నీటితోనే మగ్గిపోయింది. ఆ నీరంతా కూడా అయిపోవాలి. నీరు లేకుండా మనం ఫ్రై కాబట్టి అట్లా రావాలి. చూసుకుంటే మెత్తగా అయిపోయిన తర్వాత అట్లా మనం చేసుకున్న మసాలా పౌడర్ ఇది ఎక్కువ పడుతుంది, ఎందుకంటే పౌడర్లు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. చాలా పొడి పొడిగా. ఇంకా అందులో ఏమైనా నీరు ఉందనుకోండి, ఆ నీటిని కూడా ఈ పౌడర్ లాగేసుకుంటుంది. చాలా బాగుంటుంది అనమాట ఫ్రై. వెయిట్ లాస్ అవ్వాల్సిన వారు, డయాబెటీస్ తగ్గాల్సిన వారు, ఫ్యాటీ లివర్, ట్రైగ్లిజరైడ్స్, కొలెస్ట్రాల్, అట్లాగే బొజ్జు తగ్గాలనుకునేవారు, మరి అట్లాగే ఫ్యాట్ లాస్ బాగా స్పీడ్గా జరగాలనుకునేవారు ఇలా ఫ్రై చేసుకుని ఒట్టిగా ఫ్రై తినేసేయచ్చు. మూత పెట్టేస్తే 1-2 నిమిషాలు మగ్గితే చాలు, మసాలా పట్టేస్తుంది, కమ్మగా ఉంటుంది. ఇట్లా వేడివేడిగా ప్లేట్లో పెట్టుకుని 1-2 చెక్కలు నిమ్మరసం పక్కన పెట్టుకుని అట్లా పిండుకుంటూ ఫోర్క్ తట్ల తినేస్తే వట్టి ఫ్రై 3/4 కేజీ మీరు ఆపకుండా తినేయగలుగుతారు. ఒక మీల్ లాగా తినేసేయాలి. అందుకని మనం ఆరోగ్యకరంగా జబ్బుని తగ్గించుకోవాలంటే ఇలాంటి మంచి ఆహారాన్ని చేసుకునే పద్ధతి కూడా మంచిగా ఉంటే ఆరోగ్యం దానంతట సులువుగా వచ్చేస్తుంది.